బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే సమంతను తన దగ్గరకు పంపించాలి అని కేటీఆర్ కండిషన్ పెట్టాడు అని సురేఖ ఆరోపించారు. నాగార్జున నాగచైతన్య కలిసి సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లాలి అని ఒత్తిడి చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లేందుకు సమంత ఒప్పుకోలేదని అన్నారు. కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నారని సురేఖ అంటున్నారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుందని అన్నారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారంటూ ఆరోపించారు. రకుల్ ప్రీత్ సింగ్ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అన్నారు. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనాన్ని రేపెస్తున్నాయి. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ కొండా సురేఖ ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ కోల్చకుండా ఉండాలి అంటే సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించాలి అంటూ ఆయన డిమాండ్ చేశారని అంటున్నారు. సమంత దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇంట్లో నుంచి నాగచైతన్య నాగార్జున వెళ్లిపోమని చెప్పడంతోనే సమంత విడాకులు తీసుకుంది అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ కూడా కొండా సురేఖ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. ఎదురు దాడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కావాల్సిన ఎవిడెన్స్ లేకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి మహిళలు కూడా ఖండించే ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నారు. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ పై. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్లో మనకి కాంగ్రెస్ ప్రతినిధి కాల్వ సుజాత గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కాల్వ సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు, కొండా సురేఖ వ్యాఖ్యలని ఏ విధంగా చూడొచ్చు? కేటీఆర్ పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సమంత నాగచైతన్య విడిపోవడానికి విడాకులు తీసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్
కూల్చకుండా ఉండడానికి సమంతను తన దగ్గరికి పంపించాలి అంటూ కూడా కండిషన్ పెట్టారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. మరి వీటిని ఏ విధంగా చూడొచ్చంటారు కాలువ సుజాత గారు? అప్పుడు నమస్తే అండి, బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకందరికి కూడా గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేసుకోవాలి, మనం గతంలో జరిగినటువంటి వాళ్ళ విషయంలో ఇమీడియట్ గా వాళ్ళకి పెళ్ళైన కొన్ని నెలలకే విడాకులు రావడానికి కారణమని వచ్చినటువంటి మీడియా ప్రచారాలు కానీ అన్ని చోట్ల వచ్చినటువంటి ప్రచారాలు మనం చూసినాం. సమంతని కూడా అప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం మనం చూసినాం. తెలంగాణ అమ్మాయి కాకపోయినా కూడా అమ్మాయిని మనం బ్రాండ్ అంబాసిడర్ గా, చేనేత చీరలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసినటువంటి కేటీఆర్. ఆ తర్వాత వాళ్ళకి మరి చైతన్యకి, నాగ చైతన్యకి సమంతకి పెళ్ళైపోయింది. మరి ఏమైందో తెలియదు. మంచిగా ఉన్నటువంటి కాపుల్లో చిచ్చు పెట్టాడనేది అందరికి ఉన్నటువంటి అనుమానం. ఆ తర్వాత మన రకుల్ ప్రీత్ సింగ్, నేను పేరు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అందరికి తెలిసినటువంటి విషయమే, రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కూడా మొన్న ఇక్కడ చిట్ చాట్ లో తను మాట్లాడినట్టుగా కూడా మనం విన్నాం. మత్తు మందులు ఇచ్చి మరి నన్ను ఇబ్బంది పెట్టి డబ్బు బాగా ఇస్తాను, డబ్బు బాగా ఉంటది, పెళ్లి చేసుకోవద్దు అనే మాట కూడా మనం వైరల్ అయినటువంటి విషయం మనం గమనించినాం. నేను పెళ్లి చేసుకున్నందుకే నాకు రోజు అంటే సినిమాలో అవకాశాలు రానియకుండా కేటీఆర్ అడ్డుపడ్డాడు అని సమంత ఇచ్చినటువంటి ఒక రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చినటువంటి ఒక చిన్న చిట్ చాట్ లో మనం విన్నాము. ఇవన్నీ కూడా నేను అనొద్దు. ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి నేను ఏ విధమైనటువంటి అవమానం నేను చేయదలుచుకోలేదు. కానీ ఈ రోజు మొన్న అంటతడి పెట్టినటువంటి సురేఖ గారు, ఒక మంత్రి హోదాలో ఉండి తన పని తను చేసుకుంటూ పోయేటటువంటి వ్యక్తి సురేఖ గారు, అనవసరంగా ఎవరి జోలికి రానటువంటి వ్యక్తి సురేఖ గారు. మరి అలాంటిదే తన బీఆర్ఎస్ కొంతమంది వెధవలు సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారం మనం చూస్తాం. ఎంత ఘోరంగా రఘునందన్ రావు తను మెడలో ఏదో చేనేత కార్మికులు ఇచ్చినటువంటి ఒక దండనేస్తే దాన్ని షాదీ ముబారక్ లేకపోతే కళ్యాణ లక్ష్మిని వీళ్ళిద్దరికి ఎప్పుడు ఇస్తున్నారు అని సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారం. అదే ఆ తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రో ఆ వ్యక్తి మరి హరీష్ రావుకి ఫాలోవర్, హరీష్ రావు చేస్తేనే చేశాడు అనేది అందరికీ ఉన్నటువంటి అనుమానం. సో సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇంత పెద్ద వ్యవహారం, ఇంత పెద్ద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు అనేది నాకున్నటువంటి ఆలోచన. కాలువ సుజాత గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల పక్షాన ఉండవలసిన ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళకు సంబంధించి వ్యక్తిగత విషయాల్ని కానీ ఈ విధంగా బట్టబయలు చేయడం, ఒకవేళ అక్కడ జరిగినా జరగకపోయినా ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమంటారు? ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ సుజాత గారు సమంత కానీ లేకపోతే నాగ చైతన్య కానీ లేకపోతే నాగార్జున కానీ కేటీఆర్ మీద ఏ విధంగానే ఎగనెస్ట్ గా ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది వాళ్ళు ఫైల్ చేయలేదు. అలాంటప్పుడు బయటకు వచ్చి వారి పేర్లు ఏ విధంగా చెప్పడం జరుగుతుంది అంటారు? వాళ్ళంతా బాధపడారంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు బాధపడ్డ విషయం మనకు తెలియదు కదండి. అందరికి ఉన్నటువంటి ఆలోచన గదే. కేటీఆర్ వల్లనే వాళ్ళ రెండు కుటుంబాలు, ఇటు రకుల్ సింగ్ గాని అటు నాగ చైతన్య కుటుంబం గాని సర్వనాశనం అయిపోయిందని అందరూ అన్నటువంటి విషయమే తను బయట పెట్టారు. ఇంకోటి మరి అదే తను ప్రజాప్రతినిధి, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళని అగౌరవపరిచేటప్పుడు వీళ్ళకి జ్ఞానం లేదా? మరి నిన్న హరీష్ రావు క్షమాపణ చెప్పిండు, దానికి బదులుగా అయితే చాదరైతే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి కేటీఆర్. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ తనని మంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తనను కూరుకుంటుందండి. ఒక ప్రజాప్రతినిధి, సంఘంలో విలువనున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? కుక్క కాటు చెప్పు దెబ్బ అయితే పెడతారు కదా. ఒకవేళ ఇది అబద్ధం అయ్యి ఉంటే ఒకసారి ఆయనకి స్టేట్మెంట్ ఇయ్యమనండి. సురేఖ గారు అన్నమాట ఇది తప్పు, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినవు, ఈ విధమైనటువంటి బ్లేమ్స్ నా మీద కానీ ఒక మహిళ మీద కానీ నువ్వు చేసావు కాబట్టి నేను ఊరుకోను అని ఒక్కసారి ఆయనకు అనమని చూద్దాం. దమ్ముంటే అనమనండి, కేటీఆర్ కనమనండి. నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా. ఓకే సుజాత గారు అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా? గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? జరిగినప్పుడు మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సమర్థించినటువంటి వ్యక్తి విషయంలో మాట్లాడడం తప్పు కాదు అంటే మీరు సమర్థిస్తున్నారా? నేను ఎవరు కేటీఆర్ సమర్థించుతున్నాడు దాన్ని. తనని మీ హయాంలో అసలు రాజకీయానికి, పర్సనల్ వ్యక్తిత్వానికి ఎందుకు ముడిగట్టాడైనా?
ఎందుకు కొండా మొదలెట్టాడు? సురేఖ కాబట్టి వ్యాఖ్యలని తను- మీరు సమర్థిస్తున్నారా సుజాత గారు? కొండా నేను సురేఖ వ్యాఖ్యలని మీరు నేను సమర్థిస్తున్నారా? సమర్థించడం పక్కన పెడితే తనని అవమానపరిచినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం, తను కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, తనకు కూడా సాధ్యమయ్యే మాటలే కదా. తను ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మళ్ళీ కొండ సురేఖ విషయాలు ఎందుకు మాట్లాడాడు? అనవసరంగా కెలికి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రతి మహిళను అవమానపరుస్తున్నారు. మొన్న చూసిన కదా మనము 50% ఉన్నటువంటి తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గురించి ఎట్లా మాట్లాడిండో కేటీఆర్ చూసినాం. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదలకపోతే సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి విషయంలో చూసినాం, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం. అరే రోజు పొద్దున్న లేస్తే మహిళల్ని అగౌరవపరచుడు, మహిళల్ని తిట్టుడు, ఇదే పని పెట్టుకున్నారా అండి వీళ్ళు? ఓకే అండి, ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ కాల్వ సుజాత గారు.